హలో అండి. ఇవాళ మనము ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్లీ పాజిటివ్ ఎందుకు వస్తుంది అండ్ అలా వస్తే మనము ఏం చేయాలి, డాక్టర్ని సంప్రదించాలా వద్దా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. నేను డాక్టర్ అర్చన, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, పినకల్ ఫర్టిలిటీ నిజామాబాద్. సో ప్రెగ్నెన్సీ టెస్ట్, ప్రెగ్నెన్సీ కిట్ అనేది యాక్చువల్లీ కంట్రోల్ అండ్ టెస్ట్లు అనేవి 2 లైన్స్ ఉంటాయన్నమాట. సో పింక్ లైన్స్ అనేవి ఎందుకు వస్తాయి అని చూసుకుంటే, ఆ పింక్ లైన్ అనేది బేసికలీ ఒక మన ప్రెగ్నెన్సీ హార్మోన్ బీటా హెచ్సిజీ వల్ల పింక్ లైన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఈ పింక్ లైన్ ప్రెగ్నెన్సీ కిట్లో బీటా హెచ్సిజీ వాల్యూ ఒక 30 to 50 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ క్రాస్ అయిన తర్వాతనే ఆ పింక్ లైన్ అనేది అది పాజిటివ్ వస్తుంది అనమాట. సో కొన్ని టైమ్స్లో ఏమవుతుంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్లీ పాజిటివ్ వస్తుంది. వీక్లీ పాజిటివ్ రావడానికి కారణం ఏంటి అంటే హార్మోన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి, అంటే ఒక 30 అంటే కొంచెం తక్కువ ఉన్నాయి అన్నమాట. సో తక్కువ హార్మోన్స్ ఎందుకు ఉంటాయి అని మనం ఫస్ట్ చూసుకోవాలి. సో తక్కువ హార్మోన్స్ ఉండడానికి ఆర్ బీటా హెచ్సిజీ టెస్ట్ ఫెయింట్లీ పాజిటివ్ రావడానికి 3 కారణాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ది ఏంటంటే యు ఆర్ ప్రెగ్నెంట్, మీరు ప్రెగ్నెంట్, ఇట్స్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ, ఇట్స్ నార్మల్ ప్రెగ్నెన్సీ, బట్ వెరీ ఎర్లీగా మీరు టెస్ట్ చేసుకున్నారు. అంటే మీకు పీరియడ్ మిస్ అవ్వకముందే ఒక 3-4 డేస్ ముందే కనుక టెస్ట్ చేసుకున్నారు, మీరు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ లేకపోతే డౌట్ వచ్చి కానీ టెస్ట్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్లీ పాజిటివ్ వస్తుంది. అది మెల్లమెల్లగా మేబీ దెన్ ఇన్ దాట్ కేస్ మీరు ఒక 3-4 డేస్ తర్వాత రిపీట్ చేయొచ్చు, ఆర్ 1 వీక్ తర్వాత ఒకసారి రిపీట్ చేస్తే మంచిగా డార్క్ పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే బీటా హెచ్సిజీ హార్మోన్స్ అనేవి మెల్లమెల్లగా పెరుగుతుంటాయి అనమాట. సెకండ్ పాసిబిలిటీ ఏంటి, మీరు ప్రెగ్నెన్సీ ఉంది, మీరు పీరియడ్ మిస్ అయిన తర్వాతనే టెస్ట్ చేసుకున్నారు, అయినా సరే వీక్లీ పాజిటివ్ వచ్చింది. సో పీరియడ్ మిస్ అయిన తర్వాత కూడా వీక్లీ పాజిటివ్ వచ్చిందంటే ఇన్ దాట్ కేస్ ఏంటంటే మీరు కన్సీవ్ అవ్వడం లేట్గా అయ్యారు. అంటే మనం యూజువల్గా చూసుకుంటే డేటింగ్ ప్రకారం చూసుకుంటే 14 డేస్ బిఫోర్ ద నెక్స్ట్ పీరియడ్ మనకు ఓవులేట్ అవుతుందని అనుకున్నాం కదా. సో ఒకవేళ మీరు ఓవులేట్ లేట్ అయినా సరే, మీరు ఎంబ్రియో అనేది లేట్గా ఫామ్ అయ్యి లేట్గా ఇంప్లాంట్ అయినప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది లేట్గా డెవలప్ అవుతుంది, లేట్గా రైజ్ అవుతుంది. అండ్ ఆ కేసులో ఏంటంటే స్లోగా మీకు మళ్ళీ పాజిటివ్ అనేది మంచిగా వస్తుంది అనమాట. అంటే ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి, స్ట్రాంగ్ పాజిటివ్ వస్తుంది. ఫస్ట్ పాసిబిలిటీ ఏంటి, నార్మల్ ప్రెగ్నెన్సీలోనే మేబీ మీరు ఎర్లీగా టెస్ట్ చేసుకోవడము ఆర్ఎల్స్ అది లేట్గా కన్సీవ్ అవ్వడము, ఈ 2 కారణాల వల్ల. సెకండ్ కాజ్ ఏంటంటే బయోకెమికల్ ప్రెగ్నెన్సీ ఆర్ మిస్డ్ అబార్షన్ అంటాం అనమాట. అంటే ఏంటి, ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ వస్తుంది, హార్మోన్ అనేది రైజ్ అవుతుంది, బేబీ అనేది ఫామ్ అయ్యి ఇంప్లాంట్ అవ్వబోతుంది అనమాట. సో పాజిటివ్ వచ్చింది, బట్ హార్మోన్ లెవెల్స్ అనేవి స్లైట్గా రైజ్ అయ్యి మెల్లమెల్లగా అవి తగ్గిపోతుంటాయి అనమాట. దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. సో బయోకెమికల్ ప్రెగ్నెన్సీలో ఏముంటుంది, బ్లడ్ లెవెల్స్ దాకా మనకి బీటా హెచ్సిజీ రైజ్ అయింది, బట్ ఆ రైజ్ అనేది సస్టైన్డ్గా ఉండట్లేదు, తగ్గిపోతుంది అనమాట ఆ రైజ్. ఆ కేసులో కూడా మనకి వీక్లీ పాజిటివ్ వచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ మెల్లమెల్లగా అది నెగిటివ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో ఈ బయోకెమికల్ ప్రెగ్నెన్సీ కూడా ఒక కైండ్ ఆఫ్ అబార్షన్ అనమాట. థర్డ్ కారణం ఏంటంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపల యూట్రస్ లోపల కాకుండా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. ట్యూబ్స్లో కానీ లేకపోతే ఓవేరియన్ కానీ ఓవరీస్లో కానీ ఎక్కడైనా సరే వేరే చోట ప్రెగ్నెన్సీ కనుక వస్తుంది అని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. సో ఇటువంటి కండిషన్స్లో కూడా నార్మల్ ప్రెగ్నెన్సీలో బీటా హెచ్సిజీ ఎంతైతే రైజ్ అవుతుందో లేకపోతే ఎంత లెవెల్స్ అయితే ఉంటాయో అంత మంచి లెవెల్స్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఉండవు. అండ్ రైజ్ అనేది కూడా సబాప్టిమల్గా, అంటే ఎంత అవ్వాలో అంత అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఈ 3 కండిషన్స్లో మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది వీక్ పాజిటివ్ వస్తుంది. సో వీక్ పాజిటివ్ వస్తే మీరు ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ టెస్ట్ మీరు డాక్టర్ దీన్ని సంప్రదించాలా అండ్ ఇంట్లోనే లేకపోతే చూసుకోవాలా అనుకుంటే, సపోజ్ యు ఆర్ లో రిస్క్ పేషెంట్, అంటే మీకు ఇంతకుముందు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు, ఫస్ట్ టైం మీకు ఇట్లాగా పాజిటివ్ వచ్చింది అంటే దెన్ వెయిట్ ఫర్ 3 to 4 డేస్, ఒక 3-4 రోజులాగే మళ్ళీ రిపీట్ చేసుకోండి. మళ్ళీ వీక్ పాజిటివ్ వస్తుందంటే ఖచ్చితంగా సంప్రదించండి. లేదు మంచిగా పాజిటివ్ వస్తుంది అని అనుకుంటే దెన్ యువర్ ప్రెగ్నెంట్, యువర్ కన్సీవ్ న్యాచురల్లీ అండ్ మెల్లగా మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గర విజిట్ ప్లాన్ చేసుకో. కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే ఇంతకుముందు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రావడమో లేకపోతే ఇంతకుముందు ట్యూబల్ సర్జరీస్ ఏమైనా అవ్వడము, ట్యూబల్ రీకాలనైజేషన్ కానీ అటువంటివి ఏమైనా అయిన పేషెంట్స్కి కనుక వీక్ పాజిటివ్ వస్తే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ సంప్రదించండి వెంటనే. ఎందుకంటే రిస్క్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఒకవేళ మీకు వీక్ పాజిటివ్ వచ్చి దాంతోపాటు స్పాటింగ్ లాగా అవుతుంది, బ్లీడింగ్ అవుతుంది అని అనుకుంటే కూడా వెంటనే మీ గైనకాలజిస్ట్ సంప్రదించండి. సో మనకి ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ వీక్ పాజిటివ్ వస్తే ఎందుకు వీక్ పాజిటివ్ వస్తుంది అండ్ వీక్ పాజిటివ్ వస్తే ఏ కండిషన్స్లో మీరు వెంటనే మీ గైనకాలజిస్ట్ని సంప్రదించాలనేవి మనం క్లియర్గా అర్థం చేసుకున్నాం కదా. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం మా
యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్. సో ఈ వీడియో మీ అందరికీ